అందరు నమస్కారం. నా పేరు వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే కొంతమంది మాటలు వింటుంటే నిజంగా ఈ సమాజం ఎటుపోతుందో అని భయం వేస్తుంది. నిజంగా ఈ సమాజం ఎటుపోతుందో, ఈ రాజకీయాలు ఎటుపోతున్నాయో, ఈ మానవత్వం ఎటుపోతుందో అని నిజంగా నాకు బాధ కలుగుతుంది. నిజంగా ఏదైతే నిన్న జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అతను మాట్లాడిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో నిజంగా అలాంటి మాటలను మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరం. ఒక మహిళను ఉద్దేశిస్తూ, ఒక శాసనసభ్యురాలను ఉద్దేశిస్తూ అత్యంత హీనంగా, అత్యంత నీచంగా, కొంచెం కూడా సంస్కారం లేకుండా, కొంచెం కూడా బుద్ధి లేకుండా చాలా నీచమైన పదజాలతో ఆ వ్యక్తిని, ఆ మహిళని దూషించడం జరిగింది. అయితే ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, వ్యాఖ్యలు ఏవైతున్నాయో, ఆ వ్యాఖ్యలని వాళ్ళ తల్లిగారు సమర్థిస్తున్నారంటే నిజంగా చాలా బాధాకరం. వాళ్ళ తల్లిగారు కూడా ఒక మహిళే కదా. ఒక మహిళ ఉండి మరో మహిళ పట్ల అతను కొడుకు ఇలాంటి నీచమైన పదజాలు వాడుతుంటే, ఇలాంటి నీచంగా ఆ మహిళను దూషిస్తే, వాళ్ళ కొడుకు మాట్లాడిన మాటల్ని ఈ తల్లి ఎంకరేజ్ చేస్తుందంటే నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. వాళ్ళు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లిగారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. నిజంగా ఈవిడి మాటలు విన్న తర్వాత నిజంగా నాకు షాక్ అనిపించింది. అరే ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, కొడుకు అలాంటి మాటలు మాట్లాడాడు, అలా దూషించాడు ఒక మహిళని, ఆవిడ క్యారెక్టర్ మీద చాలా నీచంగా మాట్లాడాడు, అలాంటి మాటలు మాట్లాడితే కొడుకుని దండించకపోగా, ఖండించకపోగా కొడుకుకి సపోర్ట్ చేస్తుందంటే నిజంగా నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. ఒకసారి ఈవిడేం మాట్లాడిందో ఈ తల్లిగారు ఒకసారి వినండి. మహిళ పైన ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వల్లే ఈ యొక్క దాడి చేశారని కూడా అంటున్నారు. మహిళ పైన వ్యాఖ్యలు చేయడం పైన ఏమంటారు? మహిళ పైన మనమే మాట్లాడేది. వాడు మాట్లాడినప్పుడు మాట్లాడితేనే అవకాశం ఇస్తే మనం కూడా మాట్లాడతాం, తప్పదు. అది ఆ మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడాలి కదా. చూడండి, ఆవిడ మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడాలి కదా, దాంట్లో తప్పు లేదు అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. నిజంగా ఎవరైతే ఆ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఆవిడ నిజంగా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడాల. నిజంగా నేను ఆ వీడియో చూశాను. ఆవిడ ఏం మాట్లాడిందో నేను చూసా. ఆవిడ వ్యక్తిగతంగా కానీ దూషించాల, ఎవరిని, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించాల, వాళ్ళ కుటుంబం గురించి దూషించాల, వాళ్ళ ఇంట్లో మహిళల గురించి కూడా చెడుగా ఎక్కడ మాట్లాడాల. ఆవిడ మాట్లాడింది, ప్రశాంతి రెడ్డి ఆవిడ మాట్లాడింది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే చేసింది. వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మాట్లాడాల. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టుల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర మీరు పర్సంటేజ్ తీసుకున్నారు, మీకు పనులు చేస్తాం, మాకెంత పర్సంటేజ్ ఇవ్వండి, మీకు కాంట్రాక్టులు ఇప్పిస్తాం, మాకెంత పర్సంటేజ్ ఇవ్వండి అని మాత్రమే మాట్లాడింది. కేవలం అది రాజకీయ విమర్శ మాత్రమే ఆవిడ చేసింది. ఆవిడ ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శ చేయలే. కానీ మీ కొడుకు, తల్లిగారు, మీ కొడుకు ఆవిడ మీద వ్యక్తిగతంగా దాడి చేశాడు. వ్యక్తిగతంగా చాలా నీచంగా మాట్లాడాడు. చాలా నీచమంటే నీచం. నిజంగా మహిళా లోకం సిగ్గుపడే విధంగా చాలా నీచంగా మీ కొడుకు ఆ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడాడు. కానీ మీరు మాత్రం మీ కొడుకు ఏం మాట్లాడాడు, ఆ మాట్లాడినప్పుడు తప్పు లేదా, మేము మాట్లాడితే తప్పు వచ్చిందా అని చెప్పి మీరు మీ కొడుకును సమర్థిస్తున్నారంటే నిజంగా చాలా బాధాకరం. నిజంగా మీ అనుభవం, మీకు చాలా వయసు ఉంది, మీకు చాలా అనుభవం ఉంటుంది, మీరు ఎన్నో చూసుంటారు ఆటుపోట్లు. ఒక మహిళను ఉద్దేశించి మీ కొడుకు ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడితే మీరు ఆ మాటల్ని సమర్థిస్తున్నారంటే నిజంగా మహిళలంతా కూడా అసలు ఏమైపోవాలో నాకైతే అర్థం కాల. నిజంగా చాలా బాధాకరం ఇది.
ఆ, అంతే మాట్లాడుకోవాలి కదా, మనం కూడా మాట్లాడాలి కదా. ఆమె తప్పు మాట్లాడకూడదు. ఆమెతో మాట్లాడింది మమ్మల్ని గురించి ఏం సంబంధం? ఆవిడ మాటల్లా, ఆవిడ వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మాట్లాడాల తల్లిగారు, మనం తల్లిగారు ఆవిడ వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మాట్లాడాల, నిజంగా మాట్లాడాల ఆవిడ. నేను ఆ వీడియో చూశాను, మీరు కూడా ఆ వీడియో చూసుంటారు, ప్రత్యేకంగా వినిపించాల్సిన అవసరం లేదనుకుంటా, అందరూ చూసే ఉంటారు ఆవిడ మాట్లాడిన వ్యాఖ్యలు. కానీ ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు అందరూ చూసే ఉంటారు. ఆవిడ ఎక్కడా కూడా వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మాట్లాడాల, నిజంగా మాట్లాడాల ఆవిడ. మరి ఒక మహిళ ఉండి చాటి మహిళ గురించి ఇంత నీచంగా మీ కొడుకు మాట్లాడితే మీరు సమర్థిస్తున్నారంటే ఇది ఏంటిది? ఇది గెలిచినాం కాదని దొంగోట్లతో గెలిచింది. నేను చెప్తున్నా, ఈ రోజు మాకు చేయించింది ఆ మనిషేను, ఎవరు కాదు, మాకెవ్వరు లేరు, ఉండే మాకు ఇట్టాటి పనులు ఎవరు చేయరు, మేము కలిసి మెలుసుకొని పోతా ఉంటాం. ఎట్లు నేను గొడవలు ఉన్నాయి ఏమున్నాయి, ఇట్టాటి పనులు చేయించేది కోటీశ్వరాలని డబ్బులు ఉన్నాయని మతంతో చేయించింది. అది చెప్తున్నా, మీకు ఏమనుకోబాకండి. అది మతంతో చేయించింది అది అని చెప్పి కనీసం గౌరవం ఇవ్వకుండా ఒక మహిళని, శాసనసభ్యురాలని ఒక కనీసం గౌరవం లేకుండా అది ఇది అని చెప్పేసి ఈవిడ మాట్లాడుతుంది. ఇది ఎంత దౌర్భాగ్యం అసలుకి ఇది. ఇంకా ఉన్నట్టుంది. మాకు జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి కూడా మాకు ఎన్నో గొడవలు ఉన్నాయి. కానీ భయ ఏం జనార్దన్ అయ్యా అంటే ఏం సేనయ్యా అంటే అటు మాట్లాడుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ఈ రాజకీయం ఈ రోజు డబ్బు ఉందని పొగురు కొవ్వా ఆ మనిషికి, ఆమె చేసింది, దీనికి ఎవరు కాదు. నేను చెప్తున్నాను కదా, చాలా దౌర్భాగ్యం ఇది నిజంగా. నిజంగా ఈవిడ ఇలా మాట్లాడతాదని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. బహుశా మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఒక కొడుకు దారి తప్పి ఒక మహిళ గురించి ఇంత నిస్సిగ్గుగా మాట్లాడితే అలాంటి కొడుకుని వెనకేసుకొస్తుందంటే నిజంగా ఈ తల్లిగారిని మనం ఏమనాలి నాకైతే అర్థం కాదు. నిజంగా ఈ తల్లిగారిని మనం లేకుంటే కౌంటర్ చేయటమో లేకుంటే ఆవిడ గురించి మాట్లాడటమో నా ఉద్దేశం కాదు. ఆవిడ చాలా పెద్దవారు, ఆవిడ తల్లిగారు. ఆవిడ ఇలాంటి మాటలు మాట్లాడటం నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది, నిజంగా బాధ కలిగించింది. నిజంగా ఒకవేళ మీ కొడుకు మీద మీకు ప్రేమ ఉంటుంది, ఏ కన్న తల్లికైనా వాడు ఎలాంటి వాడైనా సరే, వాడు ఎంత నీచుడైనా సరే, ఎంత పరమ నీచుడైనా సరే, ఎంత దౌర్భాగ్యమైన వ్యక్తి అయినా సరే, ఆ తల్లికి ఆ కొడుకు ముద్దే, ఆ కొడుకు అంటే ఇష్టమే, వాడు ఎంత పరమ నీచుడైనా సరే. కానీ కొన్ని సందర్భంలో కొడుకుని సపోర్ట్ చేయరు. కొన్ని సందర్భాల్లో కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడరు, కనీసం ఆ సంఘటన గురించి తల్లిగా ఎవరు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ కొడుకు చేసిన తప్పుని మనం బయటికి వెళ్ళి చెప్పలేము. ఎందుకంటే ఒక పక్క కన్న కొడుకు బయటికి చెప్పలేము. అలాంటప్పుడు మనం సైలెంట్గా ఉందాము అని చెప్పేసి మీడియా ముందుకు ఎవరు రారు, మీడియా ముందు ఎవరు మాట్లాడరు నిజంగా. కానీ మీరు మీడియా ముందుకు వచ్చి మీ కొడుకు మాట్లాడిన మాటల్ని, అతని వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారంటే నిజంగా ఇది బాధాకరం. ఇది ఇలా నేను ఏం మాట్లాడాలో నిజంగా నాకు అర్థం కాల. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు నిజంగా చాలా బాధాకరం. అసలుకి అలాంటి వ్యాఖ్యలు అసలు ఎవరు మాట్లాడతారు? ఆవిడ క్యారెక్టర్ గురించి, నువ్వు అక్కడ తిరిగావు ఇక్కడ తిరిగావు, నీ క్యారెక్టర్ అది, నువ్వు అలాంటిది అనివి, నువ్వు బోరు బావి అది బోరు బావి అని చెప్పేసి ఇలాంటి మాటలు జుబుత్కారంగా మాటలు మాట్లాడారంటే నిజంగా అలాంటి వ్యక్తిని ఏమనాలి? అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్న మిమ్మల్ని మరి ఏమనాలి? మాకైతే అర్థం కాల. నిజంగా చాలా బాధాకరం ఇది. జై హింద్.